గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. యాక్చువల్గా నిన్న అయితే చాలా బ్యాడ్ డే అని చెప్పుకోవచ్చు. ఏమైందనంటే యాక్చువల్గా మన ఇంటి పక్కన ఒక కొంచెం చిన్న కిటికీ ఉంటే దాంట్లో ఒక పావురం పేర్ అయితే గుడ్లు పెట్టాయి అవి. సో ఆల్మోస్ట్ ఒక 30 డేస్ అవుతున్నట్టుంది, 1 మంత్ అయింది. సో అవి ఒక 10 to 15 డేస్ తర్వాత హ్యాచ్ అయిపోయాయి అనమాట. ఎగ్స్ అయితే హ్యాచ్ అయిపోయి ఇంకా ఆ ఎగ్స్ హ్యాచ్ అయిపోయిన తర్వాత ఆ ఎగ్స్ని కూడా ఎగ్స్ ఉన్నప్పుడు కానీ లేకపోతే పిల్లలు ఉన్నప్పుడు కానీ ఫాదర్ ఒక టైంలో ఉంటే మదర్ ఇంకొక టైంలో వచ్చి చూసేవాళ్ళు అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు నార్మల్గా మదర్ మార్నింగ్ ఉంటే డాడీ నైట్ ఉండడం, లేకపోతే డాడీ నైట్ ఉంటే మదర్ మార్నింగ్ ఉండడం అలా చేసేవాళ్ళు. సో ఆ మెయిన్ టైంలో వాళ్ళు గూడు కట్టుకోవడం కానీ లేకపోతే వాటికి ఫుడ్ తీయడం కానీ అలా చేసేవాళ్ళు. సో సరే బాగానే ఉంటున్నాయి కదా అని చెప్పేసి మనం కూడా కొంచెం బియ్యం గింజలు అండ్ ఆల్సో వాటర్, సో వాటికి ఫుడ్ కోసం ఉంటుంది అని చెప్పేసి అక్కడ పెట్టాము. పెట్టేసి వాటిని ఆల్మోస్ట్ బాగానే చూసుకున్నాము. బట్ ఏమైందో తెలీదు. ఈరోజు మార్నింగ్ నేనైతే మా తమ్ముడికి బాగాలేదు అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాను నేను. సో హాస్పిటల్కి వెళ్ళి వచ్చి చూసేసరికి అక్కడ పావురం పిల్లలు అయితే లేవు. సో ఏమైంది అని చెప్పేసి చూసేసరికి అవి కింద పడి ఉన్నాయి. సో అది వెతుక్కుంటూ ఉంది. అసలు నాకేం అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. సో కిందికెళ్ళి చూస్తే అవి మొత్తం చనిపోయి అయితే ఉన్నాయి. నేను ఆ వీడియో మొత్తం తీయలేకపోయాను. సో ఆల్మోస్ట్ ఒక మాది G+2 అనమాట. 3 ఫ్లోర్స్ మీద నుంచి అయితే అవి కిందికి పడిపోయాయి. నాకు తెలిసినంత వరకు నేనేమనుకున్నానంటే మేబీ ఆ మదర్ తను వాటిని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసామని చూస్తుండగా అవి మేబీ పడిపోయాయని నాకైతే అనిపించింది. సో మొత్తం కిందికెళ్ళి చూస్తే అయితే వాటి నోట్లో నుంచి బ్లడ్ అంతా వచ్చేసింది. ఎందుకంటే అవి యాక్చువల్గా ఎగరలేవు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 10 to 15 డేస్ ఓల్డ్ బేబీస్ అవి. సో ఇంకా వాటికి రెక్కలు లేక అవైతే కింద పడిపోయి చనిపోయి నోట్లో నుంచి బ్లడ్ అదంతా వచ్చి నాకైతే చాలా బాధ అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 15 to 20 డేస్ వాటి టైం స్పెండ్ చేసిన తర్వాత చాలా బాధ అనిపించింది. వాటికి ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే కళ్ళు కూడా రాలేదు వాటికి. సో మేమైతే ఇంకా ఇక్కడ హెచ్ఎంటీకి తీసుకొచ్చి వాటిని అయితే ఒక చిన్న గొయ్యి తీసేసి పాతిద్దామని అయితే ఫిక్స్ అయ్యి తీసుకొచ్చాము. ఒక చిన్న గొయ్యిలాగా చేసి వాటిని అయితే పూడ్చిపెడదామని. సో ఇలా కొంచెం సాల్ట్ వేసాము. సో సాల్ట్ వల్ల ఏమవుతుందంటే మనం తీసే చిన్న గొయ్యి కాబట్టి డాగ్స్ ఏవి వాటి స్మెల్స్ రాకుండా కొంచెం ఏదైతే ప్రివెంట్ చేస్తుంది, తీసి తినేవు డాగ్స్. సో అండ్ ఇంకొకటి ఏంటంటే డీకంపోజిషన్కి సాల్ట్ కొంచెం బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలా సాల్ట్ అయితే వేసేసాము. సాల్ట్ వేసేసి దానిపైన బేబీస్ని అయితే రెండింటిని పెట్టేసాము. పెట్టేసి మళ్ళీ వాటిపైన సాల్ట్ వేసేసాము. సాల్ట్ వేసేసి ఇంకా వాటిని అయితే కప్పడం జరిగింది. అసలు వాళ్ళ మదర్ అయితే చాలా సేపు వెతుక్కునింది. అసలు ఇవి ఉన్నాయా లేవా అసలు ఏంటి అనే సిచ్యువేషన్ అయితే దానికైతే అసలు ఏం తెలియదు ఇవి వీటికి ఏం జరిగింది అనేసి. చూడొచ్చు చాలా చిన్న పిల్లలు అవి అయితే. సో మేమైతే మొత్తం సాల్ట్తో మొత్తం అంతా వేసి కవర్ చేసేసాము. నాకైతే చాలా బాధ అనిపించింది. ఇంకా అట్లా కవర్ చేసేసి మొత్తం చూడొచ్చు మొత్తం నీట్గా మొత్తం అవన్నీ దాని లోపల అయిపోయేటట్టు అయితే ప్యాక్ చేసేసాము. ప్యాక్ చేసేసి మొత్తం ఇంకా కొంచెంగా మట్టి వేసేసి మొత్తం అయితే కప్పేయడం జరిగింది. దాని తర్వాత మొత్తం కార్యక్రమం అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి చూస్తే ఆ పావురం మదర్ ఇంకా అసలు అప్పటికి కూడా అది వెతుక్కుంటూనే ఉంటుందన్నమాట వాటిని. అవి బతికే ఉన్నాయని అనుకుంటుందేమో. యాక్చువల్ మేము చూపిద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ ఆ మదర్ ఆ పిల్లలు మా వల్లనే చనిపోయినాయి అని అనుకుంటుందేమో అనే చిన్న భయంతో వాటికైతే మేము చూపించలేదు. అది ఇంకా అసలు ఇప్పటికి ఈ రోజుకి నేను యాక్చువల్లీ ఈ వీడియో పోస్ట్ చేద్దామా వద్దా అని చాలా వరకు ఆలోచిస్తున్నా. బట్ అది ఈ రోజుకి కూడా అది అట్లనే ఏమంటారు వెతుకుతూనే ఉందన్నమాట వాటికి. సో మీకు ఎక్కడైనా పావురం పిల్లలు కానీ ఏవన్నా సరే వాటికి కూడా ఫ్యామిలీ ఉంటుంది. సో ఏవన్నా మూగజీవుల్ని కొంచెం హర్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి దయచేసి ప్లీజ్. అవైతే మిమ్మల్ని ఫోర్స్ చేసి ఫుడ్ కానీ ఏవి కానీ అడగవు. సో అవి ఎట్లాగో ఫుడ్ అడగట్లేదు, ఏం అడగట్లేదు. సో మీకు చేతనైతే ఇవ్వండి, లేదు అని అంటే వద్దు. బట్ వాటిని అయితే హర్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి దూరం చేసి ఇట్లా అయితే వాటిని శోభకి అయితే పెట్టకండి. సో ఒక ఏమంటారు మీకు కొంచెం ఒక నాలెడ్జ్ లాగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఈ వీడియో చేయడం జరిగింది అంతే. అండ్ నాకైతే దాన్ని వాళ్ళ మదర్ని చూస్తే చాలా బాధ అనిపించింది. దానికి అట్లీస్ట్ ఒక 10 డేస్ అయితే పడుతుండొచ్చు అవి ఆ పిల్లల్ని మర్చిపోవడానికి. సో హోప్ఫుల్లీ తను మళ్ళీ ఆ బాధ నుంచి రికవర్ అవ్వాలని కోరుకుంటూ. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ప్లీజ్ దయచేసి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్సో లైక్ దిస్ వీడియో. ఇలాంటి మంచి కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాము. సో టీమ్ ఫ్యూరీ ఏంజల్స్ సైనింగ్ ఆఫ్.